గుజరాత్ ఇక గోయిందే. ఎట్టకేలకు ఇంత క్లాసిక్ ఆటను చూపించినటువంటి టీం ఏదైనా ఉందంటే క్రికెట్లో అది గుజరాత్ టీమే. మామూలుగా ఆడలేదు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం. గిల్లు క్లాసిక్ ఆట, సాయి సుదర్శన్ క్లాసిక్ ఆట, తర్వాత బట్లర్ మాస్ ఆటను ఇవాళ అయితే ముగిసిపోయింది ఇప్పటికైతే. సో ఎట్టకేలకు ఉత్కంఠభరితమైన పోరులో ముంబై అయితే గెలిచింది. ఇక గుజరాత్ గెలుస్తుందని మాత్రం ఎవరు అనుకోలేదు. కానీ స్టార్టింగ్లో ఏదైతే ముంబై బ్యాటింగ్ ఉందో చివరిలో హార్దిక్ పాండ్యా కొట్టినటువంటి ఈ రన్సే ఇవాళ ముంబై గెలవడానికి కారణమని చెప్పొచ్చు. దాదాపు 22 రన్స్ ఏమో కొట్టిరందులో అవే ఇవాళ గెలిచింది. సో ఆ ఓవర్ ఒకటి కంట్రోల్ చేస్తే ఇవాళ గుజరాత్ గెలిచేది. బేస్టో భయం లేకుండా ఆడిండు. అటు రోహిత్ శర్మ అయితే దుమ్ము దులిపిండు. వచ్చిన వాళ్ళు బ్యాట్స్మెన్లు కూడా గుజరాత్ వాళ్ళు కూడా మామూలుగా ఆడలేదు. సాయి సుదర్శన్ అయితే దుగ్గులేపిండు. కానీ గుజరాత్ గెలుస్తుందని మాత్రం ఎవరు అనుకోలేదు. ముంబై అయితే వచ్చింది ఒక్క అడుగు దూరం. ఒక్క పంజాబ్తో గెలిస్తే మాత్రం ఫైనల్కు ఆర్సీబీతో పడే అవకాశాలు అయితే ఉన్నది. సో చూడాలి ఇక ఈ మ్యాచ్ నెక్స్ట్ పంజాబ్ వర్సెస్ ముంబై ఏ టీం గెలుస్తుందో మీరే కమెంట్ రూపంలో చెప్పండి. చివరి రన్లే గెలిపించిన